ఆయన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలము ఆయన సన్నిధికి మమ్మల్ని నడిపించినందున మనమందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కీర్తనములో కొన్ని మాటలు చదివి ప్రైజులో అసలైన విషయానికి మనం వెళ్తామండి. కీర్తనములు 115 ప్రైజులో 17, 18 వాక్యములు చదవండి. కాదు, 9 నుండి 11 వరకు. 9 నుండి 11 వరకు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, కేడము. ప్రైజులో చాలండి. ప్రైజులో ఎవరెవరు యెహోవా మీద నమ్మకం ఉంచమన్నారు? ప్రైజులో ఇశ్రాయేలులారా, అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు గలవారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నమ్మండి. అహరోను వంశస్థులు అంటే యాజకులు. గమనించండి, యాజకులారా, యెహోవా మీద నమ్మకం ఉంచండి. యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ, అక్కడ ఇశ్రాయేల్ జనమా లేకపోతే మనమా, ప్రైజులు ఎవరైనా ప్రభువు మీద నమ్మేవారు అందరూ ఏం చేయాలి? యెహోవా మీద నమ్మిక ఉంచండి, ఆశ్రయం పెట్టుకోండి అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు, అహరోను వంశస్థులు, అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు కలిగా ఏ వ్యక్తి అయినప్పుడు కూడా ఏం చేయాలి? దేవుడి మీద నమ్మకం ఉంచుకోండి, యెహోవా మీద నమ్మకం ఉంచుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? అది కూడా మనము 12 నుండి 15 వరకు చదవండి. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తారు, అహరోను వంశాలను ఆశీర్వదిస్తారు, పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారు యెహోవా ఆశీర్వదిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మీద నమ్మకం ఉంచటం వలన, ఆశ్రయించటం వలన యెహోవా దేవుడు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారు. ఎవరిని ఆశీర్వదిస్తారు? ఇశ్రాయేల్ వంశస్థుల్ని ఆశీర్వదిస్తారు, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తారు. యెహోవా యందు భయభక్తులుగా చిన్నవారేమి పెద్దవారేమి వారందరినీ దేవుడు ఆశీర్వదించేవారే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మమ్మల్ని ఏం చేశారంట? మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ కూడుకున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా నన్ను మర్చిపోలేదు, అందుచేత దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే ఉన్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులేమో మర్చిపోతారు. దీని స్తోత్రం. హల్లెలూయా. మనుషులేమో మర్చిపోతారు, దేవుడు మర్చిపోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ప్రతి ఒక్కరిని జ్ఞాపకములో ఉంచుతారు. ప్రైజులో ఈరోజు నేను చెప్తాను, ఎవరు రాలేదు ఈయన యొక్క విషయం, మీరు చెప్పగలరా? చెప్పలే. ప్రైజులో మీరు చెప్పలేరు, కానీ మేము చెప్పగలుగుతాను ఎవరు రాలేదని. దేవుని స్తోత్రం. ఎందుకంటే అందరూ మా మనసులో ఉంది, మా యొక్క ప్రైజులో ఆలోచనలో ఉంది. దేవుని స్తోత్రం. జ్ఞాపకం. అదేవిధంగా దేవుడు కూడా ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. మనుషులు మర్చిపోతారేమో కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రైజులో మనసులో ఉంచుతారు, ఆలోచనలో ఉంచుతారు. మీ యొక్క ప్రైజులో దేవుని హృదయములో, దేవుని యొక్క ప్రైజులో, మనసులో, ఆలోచనలో, అదేవిధంగా చిత్తములో, దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నాము కనుక దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించేవారే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఒకసారి కూడా 12వ వాక్యం మరొకసారి చదవండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తాడు. ఫరోను సారీ, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు. చిన్నలేమి పెద్దలనేమి దేవునిస్తూ అంటే అక్కడ చిన్నవాడనో పెద్దవాడనో లేదు కానీ ప్రైజ్లో దేవుడు చూచే ఆ యొక్క క్రైటీరియా ఏంటంటే, ఆ యొక్క పారామీటర్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నారా లేదా, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము గమనించండి. ఇదే మాటను మనము కంటిన్యూ చేస్తూ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరెమీయా గ్రంథము నుండి మనం చదువుతామండి. యెరెమీయా గ్రంథము నుండి ప్రైజ్లో అంటే దేవుడు ఆశీర్వదించకుండా ఉండడానికి కారణము, ప్రైజ్లో ఆశీర్వదించడానికి కారణం ఏంటో ఈయన యొక్క కొన్ని విషయాలు మనమందరూ కూడా 18 అధ్యాయములో కొన్ని మాటలు చదివి మనము జ్ఞాపకం చేసుకుండా ఈ పగటి వేళ యెరెమీయా గ్రంథం అందరూ కూడా ప్రైజ్లో ఈ ఒక్కసారి మాత్రం అందరూ కూడా యెరెమీయా గ్రంథం తెరవండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో లేకపోతే నేను అందరూ బైబిల్ చూడడానికి ఒప్పుకోరు కానీ ప్రైజ్లో ఈసారి ప్రైజ్లో యెరెమీయా గ్రంథం 18 అధ్యాయము మొదటి నుండి ప్రైజ్లో కొన్ని మాటలు చదవండి. ఆ, 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 తెలియజేస్తాను. కుమ్మరి ఇంటికి వెళ్ళగా ఆ, 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 కుండ వాని చేతిలో విడిపోగా ఆ, ఆ, మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక్క కుండ చేసెను. అందట యెహోవా ఆ సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా ఆ ఆ చేయలేనా? ఆ ఆ ఆ ఉన్నారు. ఆ ఆ మాట కూడా వినండి. వారు ఆ ఆ ఆ ఆ ఆ ఏదో ఒక జనమును గూర్చి, రాజ్యమును గూర్చి గాని చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి చెప్పెదనో ఆ జనము చెడుతనము చేయుట మానిన నేను వారికి చేయు ఆ కీడును గూర్చి సంతాపపడదను. చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరూ వినండి. ఇంకా బైబిల్ చూడక్కర్లేదు కానీ అందరూ కూడా ఇటువైపు చూడాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అందరూ కూడా వినండి. ప్రైజ్లో అది ప్రధానమైన ఒక విషయం అన్నమాట. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్లో ఆ యెహోవా యెరెమ్యాతో చెప్పిన మాట ఏంటంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళండి అని అన్నారు. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నారు? తయారు చేశారు. తన సారులో మట్టితో, జిగట మట్టితో గమనించండి, ఒక కుండను తయారు చేస్తున్నారన్నమాట. కుండను తయారు చేస్తూ ఉండగా కుమ్మరి చేతిలోనే ఆ యొక్క కుండ పగిలిపోయింది, ఆ యొక్క విడిపోయింది అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందరూ వినండి. ప్రైజ్లో కుమ్మరి చేతిలోనే విడిపోవటము, కుమ్మరి చేతిలోనే
పాడైపోవటం గమనించండి. అది కూడా మంచి జిగరు మట్టి అని మాట. అందరూ వినండి. జిగరు మట్టి అని మాట గమనించండి. ఒక కుమ్మరి జిగరు మట్టిని తయారు చేయాలంటే దాని వెనక చాలా శ్రమ ఉంది గమనించండి. మంచి స్థలమును చూసుకోవాలి. అక్కడ మట్టి తవ్వాలి. మట్టి తవ్వి ఏం చేస్తారంటే దానిలో దుక్కు, అదేవిధంగా ఆ వేస్టు ఏదైనా ఉన్నట్టయితే దాన్ని ఏరుకుంటారు. అదేవిధంగా దానిలో చిన్న చిన్న రాళ్ళుండే దాన్నే తీసివేస్తారు. ఒకవేళ జల్లెడి చేయాలంటే జల్లెడి కూడా చేస్తారు గమనించండి. ఎక్కడ కూడా కుండ పగిలిపోకుండా ఉండడానికి ఆ యొక్క ప్రైజులో మట్టిలో ఉన్న తుక్కు గాని, ప్రైజులో ప్లాస్టిక్ గాని, లేకపోతే ఇంకొన్ని వస్తువులు గాని ఉన్నట్టయితే దానినే తీసివేసి ప్రైజులో మంచి మట్టిగా తయారు చేసి ఏం చేసంటే జిగరు మట్టిగా తయారు చేస్తారనమాట. అది పడిపోవడానికి లేకపోతే పాడవడానికి ఛాన్స్ లేదు. విడిపోవడానికి ఛాన్స్ లేదు. ప్రైజులో ఎందుకంటే దానిలో ఉన్న మాలిన్యాలన్నీ తీసివేశారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాలిన్యాలు తీసివేసిన తరువాత ఏం చేస్తుంది? దానినే మంచి జిగరు మట్టిగా తయారు చేసి సార మీద పెట్టుకుని ఏం చేస్తారు? దానిని ఒక కుండగా తయారు చేస్తారనమాట. అందరూ వినండి. ప్రైజులో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రైజులో ఇటువంటి ఆ శ్రద్ధ అన్నీ కూడా తీసుకున్నారనమాట. ఇటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నారని మాట. కానీ ఏం జరిగింది? ఆ యొక్క కుండను తయారు చేస్తూ ఉండగా ఏం జరిగింది? ఆ మట్టి ఆ యొక్క కుండ ఇరిగిపోయింది. ప్రైజ్‌లో గమనించండి. అప్పుడు కుమ్మరి ఏం చేశారంట? ఆ మట్టిని తీసుకొని తనకిష్టమైన మరొక కుండను తయారు చేశారని చెప్పి దేవుని వాక్యం వలన గమనించండి. దేవుని స్తోత్రము. అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మన కుమ్మరి, మనం మట్టి. గమనించండి. దేవుడు మమ్మల్ని దేవునికి ఇష్టమైన రీతిలో తయారు చేస్తారు. ప్రైజ్‌లో దేవుల్లో మనం ఉండాము. ప్రైజ్‌లో గమనించండి. అప్పుడు ఏం జరిగింది? దేవుని చేతిలో ఉండి పగిలిపోయే, విడిపోయే పరిస్థితి గమనించండి. అందరూ విన్నారా లేదా? చాలా ప్రమాదం అండి. దేవుని స్తోత్రం. బయటుండి విడిపోతే పర్వాలా, దేవుని చేతిలో ఉండి ఏం జరుగుతుంది? కుండ పగిలిపోయిందని మాట. తయారు చేస్తూ ఉండగా పగిలిపోయిందని మాట. తయారు చేస్తూ ఉండగా యూస్‌లెస్ అయిందని మాట. గమనించండి. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని చేతిలో ఉండి ఎలాగా విరిగిపోతుంది గమనించండి. ప్రైజ్‌లో చాలా ప్రమాదకరమైన ఆ ఒక ఆ ఒక ఆ ఒక ప్రైజ్‌లో ఆ సిట్యుయేషన్ అండి. గమనించండి. ఏ ఉండేది ఎవరి చేతిలో? దేవుని యొక్క ప్రాణేనండి. మంచి సుందరమైన ఒక పాత్రగా తయారు చేయడానికి, ఒక కుండగా తయారు చేయడానికి దేవుని ప్రణాళిక అన్నమాట. ఆ విధంగా ప్రణాళిక కలిగి ఉండగా ఆ యొక్క ప్రాసెస్‌లో ఏ ప్రాసెస్ అది? ఏ తయారు చేసే ప్రాసెస్‌లో ఏమైంది? విడిపోయింది, పగిలిపోయింది. ఈయన యొక్క విషయం జ్ఞాపకం బయటున్న వాళ్ళు పగిలిపోతే పర్వాలేదు గానీ, దేవుని చేతిలో ఉండి, ఉండి ఏమైంది? పగిలిపోయే పరిస్థితి అని మాట. గమనించండి. కొన్ని విషయాలు మనం గమనించండి. ఎందుకు ఈ మాట ఈ పగటి వేళ నేను చెప్తున్నానంటే ప్రైజ్‌లో మనము ఒకవేళ పగిలిపోయే అవస్థలో ఎక్కడైనా ఉందా లేదా అని పరీక్షించవలసిన వారంగా ఉండాలి. వారి పట్ల దేవుడు ఏం చేస్తారో ఈయన యొక్క విషయం కూడా నేను చెప్తాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదాము అవ్వను సృష్టించారు. ప్రైజ్‌లో ఏదెన్ తోటలో పెట్టారు. అన్ని సదుపాయాలు చేశారు. అక్కడ లేనిదంటూ ఏమీయూ లేదు. అంటే అన్నీ ఉన్నాయి. అంటే తినడానికి, లేకపోతే అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. దేవుని యొక్క నిర్మాణములో వారు ఉన్నారు. గమనించండి. దేవుని నిర్మాణం అంటే ప్రైజ్‌లో ఆ యొక్క మట్టితో తయారు చేసిన ఆ వ్యక్తి దాని గురించి వారి యొక్క జీవితం పట్ల ఉన్న ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చే నిర్మాణములో ఉన్నారు. గమనించండి. అర్థమైందండి? హలో! అంటే మమ్మల్ని కూడా ప్రైజ్‌లో దేవుడు రక్షించి మనమందరూ కూడా ఎవరి నిర్మాణంలో ఉన్నాము?
దేవుని నిర్మాణములో, దేవుని యొక్క పద్ధతిలోకి మనము ప్రైజ్లో తయారవ్వాలని తయారు చేసి ఆ యొక్క నిర్మాణ పద్ధతిలో మనమున్నామని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ నిర్మాణ ప్రక్రియ జరుగుతూ ఉండగా ప్రైజ్లో ఆదామవ్వ యొక్క జీవితం ఏమైంది? విడిపోయింది, పగిలిపోయింది. గమనించండి. అర్థమవుతుందా? మాట అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఆ నిర్మాణ ప్రక్రియలో ఉండగా ప్రైజ్ లార్డ్ ఆదాము అవ్వ యొక్క జీవితం ఏమైంది? పగిలిపోయింది. దీని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు పగిలిందంటే ప్రైజ్లో ఒక అత్యాశ కలిగింది వారికి. గమనించండి. ఏంటి? తినడానికి అందమైనది, ఆ చూడడానికి కన్నులకి రమ్యమైనది, వివేకమినిచ్చు ఆ పండును చూచినప్పుడు ప్రైజ్ అన్నీ ఉన్నాయి, ఏమీ లోపం లేదు. అంటే ఉన్న పరిస్థితిని బట్టి ఇంకా కొంచెం కూడా సొంతంగా వారికి సొంతంగా ప్రైజ్లో ఇంకా కొంచెం కూడా ఎంజాయ్మెంట్లోకి వెళ్తే బాగుందని అనుకొని ఎప్పుడైతే పండు తినామో దేవుని నిర్మాణ కార్యక్రమములో ఉండి ఏం జరిగిందంటే ఆ యొక్క కుండ పగిలిపోయింది. ఆ కుండలు పగిలిపోయిందని యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదా 3.5 సంవత్సరము దేవునితో ప్రభువుతో పాటు ఉన్నారు. అందరూ వినండి. యూదా 3.5 సంవత్సరము ప్రభువుతో పాటు ఉన్నారని మాట. ప్రభువుతో పాటు ఉండి ఉండి ప్రైజ్లో దేవుని ఉద్దేశం వేరు. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించాలని ఆ యొక్క నిర్మాణ ప్రవర్తనములు ఆ యొక్క తయారు చేసి ప్రైజ్లో ఆ యొక్క కార్యక్రమంలో యూదా ఉండు ఏం చేసిందండి? ఆ చేతిలో దేవుని చేతిలో ఉండి ఏమైంది? పగిలిపోయింది. గమనించండి. దేవుని స్తోత్రం. సౌలు రాజు అభిషేకం పొంది, అందరూ వినండి, సౌలు రాజు అభిషేకం పొంది ప్రైజ్లో దేవుని యొక్క కార్యక్రమములో ముందుకు సాగుతుండగా దేవుని యొక్క ఉద్దేశములో ఆయన రాజుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలన చేస్తూ ఉండగా అభిషేకం పొందిన వ్యక్తి ప్రైజ్లో దేవుని నిర్మాణ కార్యక్రమంలో ఆయన ఆ ప్రైజ్లో ఉండగా ఒక్కరోజు ఏమైంది? సౌలు చెప్పండి, దేవుని చేతులు ఉండి విడిపోయారు. గమనించండి. దేవుని చేతిలో ఉండి విడిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను దేవుని నిర్మాణ కార్యక్రమంలో ఉన్నారు. దేవుడు తయారు చేస్తున్నారు. దేవుని యొక్క లక్ష్య ప్రాప్తిలోకి వెళ్తున్నారు. కానీ సంసోను దేవుని చేతిలో ఉండి ఏమైంది? చెప్పండి, విడిపోయింది. గమనించండి. దేవుని స్తోత్రం. ఇదాగా మనం చూస్తూ వెళ్తే దేవుని చేతిలో ఉండి దేవుని యొక్క నిర్మాణ కార్యక్రమంలో ఉండి చెడిపోయిన వారు చాలామంది ఎక్కడ ఉన్నారు? దేవుని వాక్యములో ఉన్నారని యొక్క విషయం మనకు అందరికీ తెలుసు. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో మనం కూడా ప్రైజ్లో దేవుని నిర్మాణ కార్యక్రమములోకి ఆ కార్యములోకి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చి మమ్మల్ని కూడా ఈ తయారు చేసే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ప్రైజ్లో దేవుని చేతిలో ఉండి ఏమవుతుంది? పడిపోయే పరిస్థితి, లేకపోతే విడిపోయే పరిస్థితి, లేకపోతే పాడైపోయే పరిస్థితి జీవితంలో రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంది పాడైపోయేది? క్రైస్తవులు క్రైస్తవ సమాజంలో మనం చూసినట్టయితే క్రైస్తవులు ఎలాగ పాడైపోతా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తానికి విరుద్ధమైన కార్యాలు జీవితములో ఎప్పుడైతే ప్రవేశిస్తామో దేవుని చేతిలో ఉండి ఏమవుతామో? ప్రైజ్. బయట ఉండి పాడైతే పర్వాలేదు. అందరూ వినండి. ప్రైజ్లో. హల్లెలూయా. ప్రైజ్లో వాక్యం వినకుండా ప్రైజ్లో సాతాను అడ్డగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్లో కన్ను తెరచి ఉండండి. స్తోత్రం. ప్రైజ్లో కన్ను తెరచి ఉండండి. నిద్ర వస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క ప్రైజ్లో వాక్యం వినకుండా ఆ సాతాను అడ్డగిస్తుంది. ప్రైజ్లో. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్ అని మాట గమనించండి. కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని చేతిలో ఉండి ఏమవుతుంది?
అది చాలా ఘోరమండి. ఒకవేళ బయట ఉండి దేవునిలోకి రాకుండా ఉండి, రక్షణ పొందకుండా ఉండి ప్రైజులో ఏ చెడిపోతే లేకపోతే ప్రైజులో ఆ యొక్క పగిలిపోతే మరలా దానిని ఏదైనా చేయడానికి అవకాశం ఉందేమో కానీ ప్రైజులో దేవుని చేతిలో ఉండి ప్రైజులో గమనించినట్టయితే ఆ నిర్మాణ కార్యక్రమంలో ఉండి మనము ప్రైజులో పగిలిపోతే లేకపోతే విడిపోతే ఏం చేస్తారో తెలుసా? ప్రైజులో కింద రాసి ఉంది. అది కొంచెము అర్థం చేసుకోగట్టు మీరు చదవండి. ప్రైజులో ఏ రాజ్యమును గూర్చియు, ఒక వ్యక్తిని గూర్చియు, జనమును గూర్చియు ఆ ఆ జనము చెడితనం చెయ్యట మానిన యెడల చెయ్యను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడదును. తర్వాత మరియు కెట్టదననియు నాటదననియు జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా, అందరూ వినండి, నేను కడతాను, నాటుతాను, నేను ప్రైజులో చేయిస్తాను, తయారు చేస్తాను అని చెప్పి ఎవరి గురించి అయినా, ఏ రాజ్యం గురించి అయినా, ఏ వ్యక్తి గురించి అయినా చెప్పెదనో చెప్పి ఉండగా నా మాట వినకుండా నా చేతిలో ఉండి పగిలిపోతే, నా మాట వినకుండా ఆ చేతిలో ఉండి ప్రైజులో పగిలిపోతే విడిపోతే నా దృష్టికి కీడు చేసిన యెడల చెయ్యదలచిన మేలు కూర్చి నేను సంతాపపడుతును. దేవుని స్తోత్రం. గమనించండి. హల్లెలూయా. ఈ పగిలిపోతే ఏమవుతుందండా? ఎందుకంటే మనమందరూ దేవుని నిర్మాణ కార్యక్రమంలో వీఆర్ ప్రైజులో దేవుడు మమ్మల్ని బిల్డింగ్ అంటే మమ్మల్ని ఏం చేస్తున్నాను? కడుతున్నారు. అందరూ వినండి. దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? కడుతున్నాను. ప్రైజులో ఒక మట్టి కింద మమ్మల్ని ఆ ప్రైజులో పోలిచ్చినట్టయితే దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? తయారు చేస్తున్నారు. అందరూ వినండి. ప్రైజులో దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడానికి దేవుడు మమ్మల్ని కడుతూ ఉండగా విడిపోతే, అంటే కట్టినప్పుడు దేవుడు చెప్తారు, నిన్ను తయారు చేసి నిన్ను ప్రైజులో ముఖ్యమైన స్థాయిలో నిన్ను ఉంచుతాను అని దేవుడు ఉద్దేశించారు. అందరూ వినండి. ముఖ్యమైన స్థాయిలో ఉంచుతాను, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతారు, నిన్ను కడతాను, నిన్నే అదేవిధంగా నేనేం చేస్తాను? కట్టదననియు అదే నాటదననియు ఏ జనమును గూర్చి కానీ వ్యక్తి గురించి అని చెప్పిన తరువాత వారు చేతిలో ఉండి విడిపోగా ఏ మేలైతే వారి కొరకు చేయడానికి నేను ఉద్దేశించానో దాన్ని బట్టి నేను సంతాపపడతాను, అంటే ఆ మేలు చేయకుండా నేను మానేస్తానని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అర్థమైందా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతిలో ఉండి విడిపోతే దేవుడు చేయడానికి ఉద్దేశించిన మేలు చెయ్యకుండా ప్రైజులో దేవుడు సంతాపపడతారు. అయ్యో, ఈ వ్యక్తి కొరకేనా నేను మేలు చేద్దామని ప్రామిస్ చేశాను, దాన్ని బట్టి దేవుడు ఏం చేశారంట? సంతాపపడతారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే నేను చెప్తాను, ఆ యొక్క నిర్మాణ కార్యక్రమంలో ఉండగా దేవుడు మమ్మల్ని కడుతున్నప్పుడు, దేవుడు మమ్మల్ని ప్రైజులో తయారు చేసినప్పుడు విడిపోతే లేకపోతే పగిలిపోతే ప్రైజులో ఏం చేస్తారంట? మన గురించి దేవుడు ఉద్దేశించిన కార్యములు చెయ్యకుండా మానేస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఈ దినాల్లో అనేక శ్రమలో నుండి వెళ్ళడానికి కారణం ఇదేనండి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? దేవుని బిడ్డలు గమనించండి. అనేక ప్రైజులో సమస్యలు వెంబడి సమస్యలండి, బంధకం వెంబడి బంధకం అండి. ప్రైజులో గమనించండి. దానికి కారణం ఏమిని అడిగినట్టయితే దేవుడు నీ గురించి మంచి కార్యాలు ఉద్దేశించి ఆ నిర్మాణ కార్యక్రమంలో ఉంచగా దేవుని చేతిలో ఉండి ఏమైంది? విడిపోయే పరిస్థితి అని మాట గమనించండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అని మాట. ఏంటి విడిపోవటము?
దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చలేని స్థితిలో మన జీవితం మారటమని మాట గమనించండి. చర్చికి నేను ఎప్పుడప్పుడు చెప్తూ ఉండా, చర్చికి వస్తున్నామా లేదా అని కాదు ముఖ్యమైన విషయము. నీ జీవితం దేవుని వాక్యానుసారం ఉందా లేదా, అదే ముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే చెప్తామండి. దేవుని స్తోత్రం. అంటే ఏంటి, దానిని ఏ విధంగా మనం నిర్వచిస్తాం? హౌ టు డిఫైన్, ఏ విధంగా మనం డిఫైన్ చేద్దాం? దేవుని చేతిలో పడిపోయిందా, అలా సారీ ప్రైజ్లో విరిగిపోయిందా లేదా అని యొక్క విషయాన్ని మనము ఆలోచన చేసినట్టయితే, దేవుడు ఉద్దేశించిన కార్యము నీ జీవితములో నెరవేరకుండా ప్రైజ్లో దేవుని ఉద్దేశము నుండి, లక్ష్యము నుండి దూరమైపోయే పరిస్థితి ఎప్పుడైతే జీవితంలో వస్తుందో అప్పుడు ఏమైనట్టు మనము ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు రాజును గురించి ఏమన్నారు? అతనును నేను ఎన్నుకున్నందున నేను సంతాపపడుతున్నాను. అందరూ వినండి. అతను నేను ఎన్నుకున్నందు బట్టి నేనేం చేస్తున్నాను? సంతాపపడుతున్నాను. నరులను భూమి మీద సృష్టించినందున సంతాపపడుతున్నాను. ఎవరు? నోవాబు కాలములో చెప్తున్నాను, నరులను నేను దేవుని ఈ భూమి మీద సృష్టించినందున నేను సంతాపపడుతున్నానని చెప్తున్నాను కాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో హల్లెలూయా. సంఘములో ఉండి సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండగా దాని అర్థమేంటి? ప్రైజ్లో చేతిలో నుండి, దేవుని చేతిలో ఉండి ఏమవుతుంది? పగిలిపోతుందని మాట గమనించండి. ప్రైజ్లో ఏ ఏ ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగినట్టయితే గమనించండి. అన్ని నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు, గమనించండి. ఒక్క మాట చెప్తాం, గమనించండి. ప్రైజ్లో పాస్టర్ తెలిస్తే ఏం చేస్తారు? అలా ఏమనుకుంటారు? సహ విశ్వాసి తెలిస్తే ఏమనుకుంటారు? అయ్యో, ప్రైజ్లో అటువంటి విషయాలు ఏదైతే మీ జీవితంలో వచ్చిందో మీరెక్కడ ఉన్నారు? బ్రేక్ అయింది. దేవుని స్తోత్రం. మళ్ళీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడటం లేదు, గమనించండి. ప్రైజ్లో అయ్యో, సహవిశ్వాసి వినకూడదు, చూడకూడదు. పాస్టర్ వినకూడదు, చూడకూడదు. ప్రైజ్లో వ్యక్తిగత విషయం గురించి కాదు కనుక ప్రైజ్లో అందరూ తెలుసుకోవలసిన విషయము, తెలిసిన పర్వాలేని విషయాన్ని మనము రహస్యంగా కొన్ని ప్రైజ్లో గమనించండి, కొన్ని విషయాలను మనం ప్లాన్ చేస్తూ లేకపోతే చేస్తూ ముందుకు సాగినట్టయితే దాని అర్థము ఏంటి? మనం దేవుని చేతిలో నుండి ఏమైంది? పగిలిపోయినట్టు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తములో లేకుండా, వాక్యానుసారం లేకుండా గమనించండి. అదేవిధంగా సంఘానికి విరుద్ధంగా జీవిస్తూ, సంఘ సభ్యులకు విరుద్ధంగా మాట్లాడుతూ, దేవుని బిడ్డలకు విరుద్ధంగా మాట్లాడుతూ గమనించండి, చేసే కార్యక్రమములన్నీ కూడా ఏంటి? అది ప్రైజ్లో దేవుని చేతిలో నుండి విడిపోయినట్టు, దేవుని చేతిలో అది పగిలిపోయినట్టు, దేవుడు చేయడానికి ఉద్దేశించిన కార్యం అక్కడ చేయకుండా అది ఆడంకంగా నిలబడుతుందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కోరహ ఏం చేశారండి? ప్రైజ్లో దేవుని చేతిలో ఉండి కోరహు అంతే ప్రైజ్లో పగిలిపోయింది మాట. దేవుని ఉద్దేశం తన జీవితంలో నెరవేర్చలేకపోయింది. గమనించండి, గమనించండి. 12 మంది వేకు చూచుకొని వచ్చారు. విశ్వాసం లేక, దేవుని మీద నమ్మకం లేక గమనించండి, వారు ఏం చేశారంట? దేవుని చేతిలో ఉండగా ప్రైజ్లో విడిపోయారు, లేకపోతే పగిలిపోయారని మాట గమనించండి. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. అంటే నేను ఒక్కోటి చెప్తే ప్రైజ్లో బాధ కలుగుతుంది. అందుకనే ఒక్కోటి నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు. కానీ గమనించినట్టయితే మనము ప్రైజ్లో ఏ చిన్న విషయమైనా, ఏ మాటలైనా, ఏం ప్రైజ్లో విషయాలైనప్పుడు కూడా ప్రైజ్లో రహస్యమని చెప్పినప్పుడు ప్రైజ్లో అయ్యో ఫలానా వారు తెలియకూడదు, ఫలానా వారు తెలియకూడదు, ఫలానా వారు చూడకూడదు. ప్రైజ్లో గమనించండి. అటువంటి అది ప్రైజ్లో ఆత్మీయ కార్యక్రమమే. గమనించండి, సంఘానికి సంబంధించిన విషయమే, కుటుంబానికి సంబంధించిన విషయం, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. గమనించండి, అది ఏదైనా ఉండే అది ఏంటది? పలికిపోయినట్టు. స్తోత్రం.
ఏ టు ఇసెడ్ ఏదైనా ఆ కిండర్లో ఆ యొక్క ప్రైజ్లో ఆ కేటగిరీలోకి వచ్చినట్టయితే గమనించండి తెలుస్తూ, ఇంకా మనం వాడే వస్తువులు కానివ్వండి, చూసే వస్తువులు కానివ్వండి, గమనించండి, అనుభవించే వస్తువులు కానివ్వండి, ఏదైనప్పుడు కూడా ప్రైజ్లో ఏ అంటే దేవుడు చూస్తున్నారని యొక్క విషయాన్ని మనం గమనించి ప్రైజ్లో దేవుడు అందరిని కడతామని యొక్క ఆ ప్రైజ్లో వాగ్దానం ఇచ్చి మమ్మల్ని అందరినీ పిలిచారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అందరినీ కడతాను ప్రైజ్లో, నాటుతాను ప్రైజ్లో, అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు మమ్మల్ని పిలిచి ప్రైజ్లో ఆయన నిర్మాణ కార్యక్రమంలో మమ్మల్ని ఉంచారు కనుక ఈ పగటి వేళ గమనించండి ప్రైజ్లో దేవుడు చేయడానికి ఉద్దేశించిన మేలు చెయ్యకుండా ఏంటి సంతాపపడతారంట. గమనించండి దేవుని స్తోత్రం. ఇంకా దేవుడు ఒక్క కార్యం కూడా చేస్తారు. గమనించండి, ఒకవేళ దేవుడు మీకు మేలు చేయాలని ఉద్దేశించలేదు కానీ మీ జీవితం మార్చినప్పుడు, అది కూడా ఆ మాట కూడా చదవండి. పిలగెందును నీవు నశింపచేయుటకునని ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పిదునో ఆ జనము చెయ్యుట మానివేసి దేవుని దేనికి చెయ్యన ఉద్దేశించిన దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక్క మాటలో చెప్పాలంటే సంతాపపడి మారు మనసు పొంది ప్రైజులో ప్రభువుకి క్షమాపణం అడిగి, ప్రభువా ప్రైజులో నీ విధములో ఈ తప్పులు జరిగింది ప్రైజులో క్షమించండి అని చెప్తున్నట్టయితే, ఏ కీడైతే మీకు చేయడానికి దేవుడు ఉద్దేశించారు ఆ కీడిని దేవుడు తీసివేసి మార్చి దేవుడు అది ఆశీర్వాదంగా మార్చేవాడే ఉన్నాడండి. అది స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యో ప్రైజ్లో గమనించండి దాని స్తోత్రం. అంటే అనేక విషయాలు చెప్పాలని ఉంది కానీ ప్రైజ్లో అది ప్రైజ్లో చెప్పలేని పరిస్థితి లేని మాట గమనించండి. అందుకనే ఒక్క సెంటెన్స్లో నేను చెప్పాను ఏంటి, ప్రైజ్లో మనము ప్రైజ్లో అందరి ముందు చేయడానికి ఇష్టపడని విషయాలు ఏదైతే ఉందో వాటన్నీ ఎందుకంటే అది చెడిపోయే పరిస్థితిలో ఉంది కనుక అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండరు. దాని స్తోత్ర, హల్లెలూయా. ప్రైజ్లో ఇప్పుడు సిగరెట్ మానేసి ప్రైజ్లో దేవుని సల్లి వచ్చారు, మరలా వాడుకుంటే ఏంటి దేవుని చేతిలో ఉండి ఏమైంది అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇలాగ చాలా విషయాలు గమనించండి. సగ విశ్వాస గురించి అనవసరమైన మాటలు చెప్తూ తిరిగితే ఏంటది దేవుని చేతులు. పాస్టర్ గురించి సంఘం గురించి అనవసరమైన కబుర్లు చెప్తూ ప్రైజులు అక్కడక్కడ మాటలు చెప్తూ తిరిగితే ఏంటిది దేవుని చేతులు పగిలిపోయి ఉంది. గమనించండి, దేవుని చేతులు పగిలిపోయింది. గమనించండి, చూడకూడని కార్యాలు చూస్తూ దేవుని మాటలకి లోబడకుండా ప్రైజులో ఎప్పుడైతే జీవితము మన ఇష్ట ప్రకారం మనం ముందుకు సాగడానికి మనం తీర్మానం చేసుకుందాం, మనం ఏం దేవుని చేతిలో పగిలిపోయింది. గమనించండి, ప్రైజులో ప్రార్థనా సమయంలో ఇంటిలో ఉండి సమయము నష్టపరిస్తే ఏం చేస్తున్నాం మనము దేవుని చేతిలో పలిగిపోయే పరిస్థితి. ఇలాగ ఒక్కోటి లిస్ట్ తీసుకోండి. గమనించండి, ఈ ఒక్కోటి లిస్ట్ తీసుకున్నట్టయితే ఆ పగిలిపోయే పరిస్థితుల్లో ఉండకుండా, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా గమనించండి ప్రైజులో దేవుడు వెంటనే సంతాపపడతారు. ఆ సంతాపం మార్చడానికి ఏం చేయాలంటే మనలో సంతాపం రావాలి, మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలని మాట స్తోత్రం. అప్పుడు చేయడానికి ఉద్దేశించిన కీడు మానేసి మేలు చేస్తారంట. గమనించండి, అదేవిధంగా ప్రైజులో సంతాపపడకుండా ఉండే నిన్ను ఆల్రెడీ ఆశీర్వదిస్తామని మాట ఇచ్చారు కానీ
ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అనేక వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉంటారు. అందరూ వినండి. అనేక వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానం కదా, వాగ్దానం కదా, వాగ్దానం కదా, దేవుడు చేస్తారు, దేవుడు చేస్తానని మనము చేస్తూ ఉండే కుదరదు. ఆ యొక్క వాగ్దానం మనం పొందే వారంగా ఉండాలని మాట స్తోత్రం. వాగ్దానం మనము పొందే వారంగా ఉండాలని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విషయం ఏంటంటే ఏం చెప్తూ వచ్చామో ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుడు ఏదైతే చేయడానికి అంటే ఆ, మనం దేవుడు ప్రైజ్ ద లార్డ్. మనం సంతాపపడితే దేవుడు మర్చిపోతారు. మనం ఎప్పుడైతే ప్రైజ్ ద లార్డ్ దేవుని చేతిలో బ్రేక్ బ్రేక్ అయినది మళ్ళీ దేనికి ఏ పనికిరాదండి. దేవుని స్తోత్రం. మంచి కుండ ఇప్పుడు ప్రైజ్లో అందరూ ఆ కుండ కొనే సమయం అండి. దేవుని స్తోత్రం. ఏ కుండలు కొనే సమయం ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఏ దేని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఒక కుండకు రావాలంటే 100 రూపాయ ప్రైజ్లో. ఏ అక్కడ 10 రూపాయకి ఇస్తామని చెప్తే కొంటారా? కారణం ఏంటి? అది పగిలిపోయి ఉంది. అందుకనే 10 రూపాయకి ఇస్తున్నారని యొక్క సత్యంగా అంటే పగిలిపోయేది దేనికి పనికిరాదండి. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో ఉండి పడిపోయి అది పగిలిపోతాయి. ప్రైజ్లో. ఏ ఆ యొక్క నిర్మాణ కార్యక్రమం అందరూ వినండి. మనమందరినీ ఎందుకు కనుక్కున్నారండి? ఆ సంఘ నిర్మాణములో దాని యూస్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతో మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విరిగిపోతే ఏం చేస్తారు? దాన్నే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి. ప్రభు అక్కడ చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో నేనేం చేస్తానండా, నాకు ఇష్టమైన రీతిలో ఒకటి దానినే తయారు చెయ్యలేనా అని అడుగుతున్నారు. తయారు చెయ్యలేనా అని అడుగుతున్నాను. గమనించండి. అంటే ప్రైజ్లో సంతాపపడితే దేవుడు మమ్మల్ని మంచి స్థానములో దేవుడు ఉంచడానికి దేవుడు కూడా ఏం చేస్తారంట? సంతాపపడతారు. అంటే ఈ 2 కండిషన్ ఉంది. ప్రైజ్లో గమనించండి. దేవుడు ప్రైజులో మేలు చెయ్యరు అని తీర్మానం చేసుకున్న వారిని బట్టి కూడా దేవుడు మంచి తీర్మానం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే సంతాపపడి ప్రైజులో దేవుని దారిలోకి దేవుని యొక్క చిత్తానుసారం వస్తామో దేవుడు వారిని బట్టి సంతాపపడి వారినే కట్టి ప్రైజులో వారిని నాటి ప్రైజులో దారినే ఫలించేటట్టు చేస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. ప్రైజులో. అయ్యో వాగ్దానం ఇచ్చారు కదా, దేవుడు చేస్తారని మనం చెప్పినప్పుడు గమనించండి. చేస్తారు కానీ ప్రైజులో మనము దేవుని చేతిలో ఏమై కాకూడదు, పగిలిపోకూడదు. ప్రైజులో మంచి తయారు చేయడానికి నన్ను ప్రైజులో తయారు చేయండి ప్రభువా. నన్ను నీ నిర్మాణ కార్యక్రమంలో నన్ను ప్రైజులో సరి అయిన రీతిలో నన్ను తయారు చేయండి, నన్ను వాడుకోండి అని యొక్క ప్రైజులో ఆలోచన కలిగి ఎప్పుడైతే ఉండామో మమ్మల్ని కూడా ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క సంఘ నిర్మాణములో మమ్మల్ని అందరినీ వాడుకోవడానికి దేవుడు ఇష్టపడే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ ఎఫెసీ పత్రికలోను పీతరు పత్రికలో ఉంది. గమనించండి. మీరందరూ ప్రభు దగ్గరకు వచ్చిన వారే సజీవరాలుగా ప్రైజులో ఉండి ఆ యొక్క మందిరముతో కలిపి ఏం చేస్తారు? కట్టబడుతున్నారని చెప్పి దేవుని స్తోత్రం. గమనించండి. మీరు సజీవరాలుగా ఉండి క్రీస్తు యేసువే ముఖ్యరాయిగా ఉండి అపోస్తలుల ప్రవర్తనలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడములు ఆయనలో చక్కగా అమర్చబడి, అందరూ కూడా వినండి, ఆయనలో చక్కగా అమర్చబడి అనుబంధంగా ఉండి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుచున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనకిష్టమైన ఒక జీవితం చేస్తూ క్రైస్తవ జీవితం లేదండి. ప్రైజులో దేవుని ప్రైజులో చేతిలోకి మనము అప్పగించినట్టయితే దేవుని చిత్తము చాలా ముఖ్యమండి. దేవుని స్తోత్రం. మన చిత్తానుసారం వెళ్ళటమే పగిలిపోతుందని మాట. దేవుని చిత్తానుసారం వెళ్ళినట్టయితే అది పగలకుండా దేవుడు ఏం చేస్తారంట? మరలా పగిలిపోకుండా దేవుడు మమ్మల్ని మంచిగా తయారు చేస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా తయారు చేసినా పర్వాలేదు కానీ ప్రైజులో
దేవుడు వాడుకునే స్థితిలో మనం ఉండే చాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో దేవుని వాక్యమే చెప్తుంది. ఏ కొన్ని పాత్రములను షోకేసులో పెడతారంట. ఏ కొన్ని పాత్రములు ఎక్కడ పెడతారు అంటే ప్రైజ్లో ఆ కుండి దగ్గర పెడతారు. గమనించండి. అంటే వాష్ చేయడానికి నీళ్ళు బట్టి ప్రైజ్లో గమనించండి. ఈ పగటి వేళ గమనించవలసిన విషయము, అందరూ షోకేసులో ఉండడానికి ఇష్టపడుతున్నారేమో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిని వాడుకున్నారండి? బయట ప్రైజ్లో ఎక్కడ ఉంది? కుండి దగ్గర ఆ తొట్టిని వాడుకున్నారు. ప్రైజ్లో అందరికీ ఆ యొక్క ప్రైజ్లో ద్రాక్షారస ఇవ్వడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కడ ఉన్నారు ఈయన యొక్క విషయం అప్రస్తుతము. గమనించండి. అందరూ మమ్మల్ని గమనిస్తున్నారా లేదా ఈయన యొక్క విషయం అప్రస్తుతము. కానీ ప్రైజ్లో దేవుడు ఏ ఉద్దేశముతో మమ్మల్ని తయారు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు, దాని కొరకు అనియోజ్యమైన ఒక పాత్రంగా దేవుడు మమ్మల్ని తయారు చేస్తే దానిలో ఈ యొక్క హోలు లేకుండా, లేకపోతే పగిలిపోకుండా, లేకపోతే ప్రైజులు మనం తయారవడానికి మమ్మల్ని సమర్పించినట్టయితే ప్రైజులు ఒకవేళ ఏదైనా కీడు దాగి ఉండే ఆ కీడన్ని కూడా మార్చి దాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కీర్తనములో కూడా మనం అదే చదివాము. ఇశ్రాయేలందరినీ ఇశ్రాయేలందరూ ప్రభు మీద ఆధారపడండి. అహరోను వంశస్థులారా ప్రభు మీద ఆధారపడండి. యెహోవా యందు భయభక్తి కలిగిన వారా యెహోవాను మీద ఆశ్రయం పెట్టుకోండి. ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదిస్తారు. అహరోను వంశస్థుల దేవుడు ఆశీర్వదిస్తారు. పిల్లల్నేమి పెద్దలనేమి అందరినీ దేవుడు ఆశీర్వదించేవారే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించవలసిన విషయము, యూదా కూడా ఈ 12 మందిలో ఒక్కరిగా ఉన్నతమైన స్థాయి దేవుడు ఉంచారని మాట. అందరూ వినండి. ఉన్నతమైన స్థాయి ఎవరి కోసం ఉంచారు? ఎవరికి? యూదాకు ఉంచారు. ప్రైజ్లో అంటే తన స్థాయిని మనం కాపాడలేక, లేకపోతే పశ్చాత్తాపపడలేక, గమనించండి. ప్రైజ్లో అపోస్తలులు 12 మందికి పొందబోయే ఆశీర్వాదాలు ఏమీ కూడా లేకుండా పోయిందేంటి? యూద. గమనించండి. డబ్బాస. అందరూ వినండి. ఏంటది? డబ్బాస. అపనమ్మకము. గమనించండి. అపనమ్మకము, నమ్మకస్తులుగా లేకపోవటం. గమనించండి. మనం ఎక్కడ ఉన్నా సరే నమ్మకత్వం అనేది మనం చూపించాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘానికి నమ్మకంగా ఏ విధంగా ఉండగలుగుతాం? ఆలోచన చేయండి. ప్రైజ్లో నేను చెప్పడానికి ఇష్టపడను. సంఘానికి నమ్మకంగా. గమనించండి. దేవుడు మమ్మల్ని నమ్మకత్వం చూసేది ప్రైజ్లో మమ్మల్ని దేవుడు ఏ స్థాయిలో ఉంచారో, జాబ్ చేసే చోటులో నమ్మకత్వం దేవుడు చూస్తారు. గమనించండి. ఇంటిలో దేవుడు చూస్తారు నమ్మకత్వము. ఒక భార్యగా ఉండి నమ్మకత్వం దేవుడు చూస్తారు. భర్తగా ఉండి దేవుడు నమ్మకస్తుగా ఉన్నామా లేదా చూస్తారు. పిల్లలుగా ఉండి నమ్మకస్తులుగా ఉన్నారా తల్లిదండ్రులకని చూస్తారు. సంఘములో నమ్మకంగా ఉండారని చూస్తారు. రకరకాలైన రీతిలో గమనించండి. అన్ని ప్లేసులో ఏ స్థాయిలో దేవుడు మమ్మల్ని ఉంచారో ఆ అన్ని చోటులో నమ్మకస్తులుగా, ఫెయిత్ఫుల్గా, లోయల్గా ఉండారేమో అని దేవుడు ఏం చేస్తున్నారు? చూస్తున్నారని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. తీర్పు వచ్చేది ప్రైజ్లో ఆచారమును బట్టి. గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో పగిలిపోకుండా, దేవుని చేతిలో ఏంటండి? పగిలిపోకుండా దేవుడు ఉద్దేశించిన ఆ యొక్క మేలు మనం పొందడానికి, ఆ దేవుడు ఉద్దేశించిన ఆ విడుదల మనం పొందడానికి ప్రైజ్లో ఒక మంచి పాత్రములుగా మమ్మల్ని తయారు చేయడానికి సమర్పించాలని దేవుడు కోరుతున్నారు. కనుక ఆ విధంగా చేస్తే దేవుడు చేయడానికి ఉద్దేశించిన కీడు కూడా దేవుడు మేలుగా చేస్తారంట. ఒకవేళ మేలు చేయడానికి దేవుడు ఉద్దేశించి మనం వాక్యం నుండి తొలగిపోతే, దేవుని యొద్ద నుండి తొలగిపోతే, చేయడానికి ఉద్దేశించిన మేలులు కూడా దేమేస్తారంట?
కీడుగా మారుస్తారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ప్రైజులో ఇశ్రాయేల్ ప్రజలను ఇటువంటి కార్యాలు నేర్పించడానికి ప్రైజులో ఏంటి ఆ యొక్క కుమ్మరి ఇంటికి పంపించి ప్రైజులో ఈ సన్నివేశాలన్నీ కూడా చూపించి ఏం చేస్తున్నారండి, ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘములో మనం ఉండుండగా దేవుని యొక్క నిర్మాణ కార్యక్రమంలో మమ్మల్ని దేవుడు అంగీకరించారు. అందుని బట్టి ఎంతగానో మనం దేవుని స్తుతించాను. ఆ నిర్మాణ కార్యక్రమంలో మనం ఎక్కడ కూడా ప్రైజులో పగిలిపోయే పరిస్థితిలో ఉండకుండా ప్రైజులో దేవుని ఇష్ట ప్రకారం మనము ప్రైజ్ తయారు చేయబడి ప్రైజులో మనకి దేవునికి ఇష్టమైన పాత్రంగా మార్చబడి మమ్మల్ని కూడా ఆ యొక్క ప్రైజులో ఆ నిర్మాణ కార్యక్రమంలో మమ్మల్ని నిర్మించి కట్టి లేకపోతే ప్రైజులో నాటి మమ్మల్ని వాడుకోవడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ఎక్కడైనా పగిలిపోయే పరిస్థితి ఎక్కడ లేకుండా ప్రైజులో దేవుని సన్నిధిలో చక్కగా ఉంది. ప్రైజులో దేవుడు మమ్మల్ని వాడుకోవడానికి సమర్పిస్తా. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరు కూడా ప్రైజులో ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాలము నుండి సమరకు నీ కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నడిపించి నీవే మహిమ పొందు ప్రభు. నీ చేతిలో ఉండి మేము హల్లెలూయా పాడైపోకుండా, నీ సన్నిధిలో మేముండి పగిలిపోకుండా ప్రభు, నీలో ఉండి మేము హల్లెలూయా పగిలిపోకుండా ప్రభు, నీ హల్లెలూయా నిర్మాణ కార్యక్రమంలో మేము కూడా ప్రభు హల్లెలూయా చక్కగా అమర్చబడి అణిగి ఉండి ప్రభు స్తోత్రము, నీ కృపలో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని నీ చేతకు అవ్వస్తున్నాం. సంఘమును బలపరచండి. అందరూ కూడా లక్ష్యం కలిగి నిన్ను వెంబడించడానికి కృపను అనుగ్రహించమని ఎత్తపడిన కాணிక దశంభాగం నీ చేతకు అవ్వస్తున్నాం. కుటుంబాలకు ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా కుటుంబాన్ని నడిపించమని సమస్తము నీ చేతకు అవ్వస్తున్నామయ్యా. దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసక కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. అందరికీ వందనాలండి.